అందరికీ వందనాలు. వాగ్దాన ఫలము అనే ఈ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ందరినీ స్వాగతిస్తూ ఉన్నాను. ఈ దినము ధ్యానము కొరకై ఆయన పరిశుద్ధ గ్రంథంలోంచి యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉన్నది. ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక. ప్రియమైన స్నేహితుడా, యెహోషువ ఈ మాటలను వ్రాస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్నో శ్రమల నుంచి అతనిని కాపాడినట్లుగా, ఎన్నో అపాయముల నుంచి తప్పించినట్లుగా ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఫరో యొక్క సైన్యము వెనుక తరుముకుంటూ వచ్చి మరి ఇశ్రాయేలు ప్రజలను ఇక్కడ సాక్ష్యమిస్తున్నటువంటి యెహోషువను చంపాలని చూశారు. అయితే దేవుడు ఆ శత్రువులందరినీ సమూల నాశనము చేసి తన పిల్లలకు కాపుదల ఇచ్చాడు. తన కుమారుడుకు తన కాపుదల ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తూ ఉంటారో వారిని దేవుడు కాపాడుతాడు. ఆయన కాపాడేవాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన తప్పిస్తాడు. యుద్ధాలు వచ్చినా ఆయన కాపాడుతాడు. అపాయములు మనల్ని చుట్టుముట్టిన అడ్డంకులు, ఆటంకాలు మన జీవితాల్లోనికి వచ్చిన దేవుడే మనలను సజీవులుగా చేసి కాపాడి ఆయన మనకు తన కృపను దయచేస్తాడని దేవుని లేఖనం అంటూ ఉంది. తన ప్రజలను ఆయన కాపాడేవాడు అని దేవుని లేఖనం అంటూ ఉంది. ఈ లోకంలో ఉన్న ప్రజలు మనలను చూసి కొన్నిసార్లు అనుకుంటారు, వీడు బ్రతకడు, ఈమె బ్రతకదు అని అనుకుంటారు. కానీ దేవుడు మనకు తోడై ఉంటే ఎర్ర సముద్రమైనా మనము దాటగలము, ఎటువంటి ఎడారులోనైనా క్షేమం ఉంచబడతాము అని దేవుని యొక్క లేఖనం అంటుంది. నా ప్రియమైన స్నేహితుడా, దేవుడు మన దేవుడు, మనలను తప్పించువాడు మన ప్రభు, మనలను రక్షించువాడు మన దేవుడు, మన మీద ప్రేమను చూపువాడు ఆ దేవాతి దేవుడు అని దేవుని లేఖనం అంటూ ఉంది. దానియేలు అనే భక్తుని తీసుకుని వెళ్ళి సింహాల బోనులో పడవేశారు. అందరూ అనుకున్నారు సింహాలు ఈయనను తినివేసి ఎముకలతో పాటు తినివేస్తాయని అందరూ అనుకుంటే, సజీవుడైనటువంటి మన దేవుడు, శక్తివంతుడైనటువంటి మన దేవుడు ఆ సింహాల నోయటని ముయించి మరి దానియేలును సజీవుడిగా బయటకు తీసుకుని వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఈయన నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో, సింహాల నోట నుంచి కాపాడి ఉన్నాడని అందరూ ఆశ్చర్యపోయారు. షడ్రక్, మేషక్, అబ్దెనగో అనే ముగ్గురు వ్యక్తులను తీసుకుని పోయి అగ్నిగుణంలో పడవేసిన ఏ హాని కలగలేదు, ఎటువంటి ప్రమాదము జరగలేదు. తమ శరీరాలను, తమ యొక్క వస్త్రాలను, వెంట్రుకలను సమస్తాన్ని కాపాడి మరి రక్షించినట్లుగా దేవుని లేఖనం అంటూ ఉంది. యోసేపును తీసుకుని పోయి గోతులో పడవేసినప్పుడు అన్నదమ్ములందరూ గంతులు వేశారు పైనుంచి, మా తమ్ముడు ఇక లేడు అని అందరూ అనుకున్నారు. కానీ దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయనను ఎవరు అంగీకరిస్తారు, ఆయనను ఎవరు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎవరైతే ఆయనను సేవిస్తూ ఉంటారో వారిని దేవుడు కాపాడుతాడు, దేవుడే తప్పిస్తాడు. అపాయాలు వచ్చిన, ఆపదలు వచ్చిన, కన్నీరు వచ్చిన, శత్రువులు సెలరేగిన దేవుడే కాపాడి మన జీవితాలకు సహాయం చేస్తాడు. అపోస్తుడైనటువంటి పౌలు ఒక మరి ప్రాంతంలో పరిచర్య చేయడానికి వెళ్తే అక్కడ అరితే అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు దగ్గర ఉన్నటువంటి ఒక పనివాడు లేక మంత్రి మరి ఈ యొక్క అపోస్తుడైనటువంటి పౌలును చంపివేయాలని పౌలు ఉన్నటువంటి ఆ యొక్క ఇంటి చుట్టూ మరి శత్రువులను లేక సైన్యాన్ని నిలబెట్టాడు. ఎటు ప్రక్క నుంచి వచ్చిన పౌలును చంపాలని చూస్తే దేవుడు మరి తన యొక్క సంఘానికి ఆలోచన ఇచ్చి ఉన్నాడు. వెనుక కిటికీలోంచి మరి పౌలును దించి వెనక నుంచి పంపించి వేసి దేవుడు ఆ విధంగా తప్పిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనము మన చుట్టూ శత్రువులలో చిక్కబడినప్పటికీ కూడా దేవుడే మనకు ఆలోచన ఇస్తాడు. శత్రువుల నుంచి ఎలాగో తప్పించుకోవాలో, అపాయం నుంచి ఎలాగో తప్పించుకోవాలో, ఆపద నుంచి ఎలాగో తప్పించుకోవాలో, కన్నిటి నుంచి ఎలాగో తప్పించుకోవాలో, అప్పుల నుంచి బయటకు ఎలాగో రావాలో, ఆవేదనల నుంచి మన జీవితాలు ఎలాగో తప్పించుకోవాలో, ప్రమాదాలకు గురవ్వకుండా ఎలాగో తప్పించుకోవాలో దేవుడే మనకు సహాయమును చేసి ఆలోచన అనుగ్రహిస్తూ ఉంటాడు. మనలను దీవించేవాడు, మనలను బలపరిచేవాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఇర్మీయా గ్రంథము 1:8 నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని అక్కడ వ్రాయబడి ఉన్నాను. మన దేవుడు విడిపించేవాడు, మన దేవుడు నడిపించేవాడు, మన దేవుడు బలపరిచేవాడు, మన దేవుడు కనికరించేవాడు, మన దేవుడు కృప చూపువాడు, మన దేవుడు జాలి చూపేవాడు. కనుక మన దేవుడు ఇటువంటి గొప్పవాడు గనుక ఆయన నమ్మండి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోనండి. దేవుడే మనల్ని కాపాడుతాడు. మన కుటుంబాలను, మన పిల్లలను, మన ప్రయాణాలను, మన పరిచర్యలు, మన జీవితాలను కాపాడి మనల్ని బలపరుస్తాడు. అటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.